ఆయన వైసీపీని వీడి 20 నెలలు అవుతోంది. అయితే కొన్నాళ్లు సైలెంట్గా ఉండి ఆ తర్వాత బీజేపీకి సానుకూలంగా కామెంట్స్ చేసి ఇంకోసారి ఏకంగా పార్టీ పెడతానంటూ ప్రకటించి ఏపీ పాలిటిక్స్లో హీట్ క్రియేట్ చేస్తూ వచ్చారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. సొంత కుంపటిపైన సాయన్న డైలమాలో పడ్డారా? తిరిగి వైసీపీలో చేరబోతున్నారన్న వార్తల్లో నిజమెంత? సాయిరెడ్డి పొలిటికల్ ప్లానింగ్ మిస్ఫైర్ అవుతోందా? బీజేపీ లైన్లో ఉన్నట్టా లేనట్టా? పొలిటికల్ వాక్యూమ్ లేదని బ్యాక్ స్టెప్ వేసినట్లా? ఇందుకు విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటి? పొలిటికల్ రీఎంట్రీ డైలమాలో విజయసాయిరెడ్డి. సాయన్న రాజకీయ అడుగులపై ఎందుకీ సస్పెండ్? బీజేపీ లైన్లో ఉన్నారంటూ కొన్నాళ్లు ఊహాగానాలు. గతంలో కొత్త రాజకీయ పార్టీ అవసరమంటూ ప్రకటన. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్తారంటూ ఈ మధ్య ప్రచారం. వైసీపీలో రీఎంట్రీపై విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్. నో పాలిటిక్స్, ఓన్లీ అగ్రికల్చర్ అంటూ వైసీపీని వీడిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఏ పార్టీలోకి వెళ్లాలో లేక తానే సొంతంగా పార్టీ పెట్టాలా వద్దా అనే దానిపై డైలమాలో ఉన్నారా అంటే అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. జూలై నెలలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించారు. ఏపీ పాలిటిక్స్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే వైసీపీ జగన్ కోసమే సాయిరెడ్డి ఆరాటమంటూ టీడీపీ నేతలు విమర్శించుకుంటూ వచ్చారు. చంద్రబాబు డైరెక్షన్ లో బీజేపీ లైన్ లో సాయిరెడ్డి గేమ్ ఆడుతున్నారంటూ వైసీపీ అటాక్స్ చేస్తూ వచ్చింది. ఆ ఇద్దరి విమర్శలకు చెక్ పెట్టేలా సాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన చేసినట్లయిందని 4 నెలల క్రితం చర్చ జరిగింది. అయితే జూలై దాటిపోయింది. విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపో క్లారిటీ లేకుండా పోయింది. ఇంతలోనే ఆయన వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న ఈ అంశంపై ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనది స్వతంత్ర భావజాలమని, ఎవరి ఒత్తిళ్లు, ప్రలోభాలు, ప్రభావాలకు లోను కాకుండా నిర్భయంగా ఆత్మగౌరవంతో త్వరలో ప్రకటన చేస్తానంటూ ట్వీట్ చేశారు. వైసీపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తన ట్వీటులో స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోగా ఖండించలేదు కూడా. దీంతో మాజీ ఎంపీ వ్యవహారం రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్తున్న విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. తన రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో మీడియా మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను అని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం జగన్ కోసం తాను ఎంతగానో శ్రమిస్తే ఆయన తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో 2025 జనవరి 31న తన రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి రాజీనామా చేశారు సాయిరెడ్డి. ఏకంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆయన బీజేపీలో చేరుతారు అని అప్పట్లో ప్రచారం జరిగినా అది కుదరలేదని అంటున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో అధినేత చుట్టూ కోటరీ ఉందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొందరు నేతల పేర్లు చెప్పి మరీ తన ఆక్రోశం వెళ్లగక్కారు. లేటెస్ట్ గా ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సొంతంగా పార్టీ పెడతారని కొందరు, తిరిగి వైసీపీలో చేరబోతున్నారని మరికొందరు చెప్తున్నారు. మాజీ సీఎం జగన్ కు ఢిల్లీ వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రస్తుతం ఉన్న నేతలు సరిగా పని చేయలేకపోతున్నారని, అందుకే విజయసాయిరెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ హాట్ డిబేట్ కు దారితీసింది. వైసీపీలోకి రీఎంట్రీపై ఆయన క్లారిటీ ఇవ్వకపోయినా త్వరలో ఈ సస్పెన్స్ కు తెరదించుతాను అని చెప్పటమే ఉత్కంఠ రేపుతోంది. విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ వార్తలను అటు విజయసాయిరెడ్డి కానీ ఇటు వైసీపీ కానీ ఖండించలేదు.
దీంతో మాజీ ఎంపీ తిరిగి ఫ్యాన్ పార్టీ గూటికి చేరే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే వైసీపీని వీడిన తర్వాత కొన్నిసార్లు అధినేత జగన్ వ్యవహార శైలిని తప్పుపడుతూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేసినా అదంతా అభిమానంతో చేసిన కామెంట్లుగానే వైసీపీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. పార్టీలో లోపాలను సరిదిద్దుకోవాలని విజయసాయిరెడ్డి చేసిన సూచనలుగానే చూస్తున్నారట. ఇక విజయసాయిరెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకోవాలనే అధిష్టానం భావించడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో జగన్ కు సత్సంబంధాలు ఏర్పడేలా చక్రం తిప్పడంలో సాయిరెడ్డి అప్పట్లో కీ రోల్ ప్లే చేశారని చెప్తూ ఉంటారు. విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యాక ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టే నేత లేకుండా పోయారట. అయితే త్వరలోనే తన నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటిస్తాను అంటున్న సాయిరెడ్డి సొంత పార్టీపై ప్రకటన చేస్తారా, వైసీపీలోకి రీఎంట్రీపై స్పష్టత ఇస్తారా, లేక ఇలాగే రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఆయన మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇస్తే తప్ప విజయసాయిరెడ్డి పొలిటికల్ డెసిషన్ పై ఓ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.